ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా పనిచేయాలని సర్పంచ్లుగా గెలిచిన అందరికీ పార్టీ పక్షాన ప్రభుత్వం పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్లు పర్యటించారు. డీసీసీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మానం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో నూతనంగా గెలిచిన 94 మంది సర్పంచ్లను అభినందించి సత్కరించి అనంతరం మాట్లాడారు. తప్పకుండా అధికారులకు సంబంధించి సమస్యలు చెప్తా ఉన్నారు. తప్పకుండా వాటన్నిటిని పరిష్కరించే విధంగా చొరవ తీసుకునేటువంటి బాధ్యత మా ఇద్దరిది. అన్నగారితో కలిసి మెదక్ జిల్లా కాంగ్రెస్ పంటగా ఉంటూ మెదక్ జిల్లా మొత్తంగా ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పల్లెకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక మనోధైర్యాన్ని ఇస్తామనేటువంటి మాటల సందర్భంగా పరిగణిస్తున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేమిద్దరం పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ సాధన విధంగా పోరాటం చేస్తూ ఇలా తెలంగాణలో రాష్ట్రంలో మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అడ్డగట్టు కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే విషయంలో కూడా అదేవిధంగా మా బాధ్యతను వివరిస్తామనే మాట పరిగణిస్తున్నాం. మేము ఎన్ని చేసినా స్థానికంగా గ్రామాల్లో రోజు ఉదయం ప్రజలకు కనిపించేది మీరు పారదర్శకంగా మీ గౌరవాన్ని, పార్టీ గౌరవాన్ని, ప్రభుత్వ గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమం తీసుకొని అన్ని విధాల సహకారం చేస్తామనేటువంటి మరొకసారి సందర్భంగా పనిచేస్తూ సమస్యలు ముందేనంత స్పీడ్గా అన్ని సమస్యలు ఉంటాయి. పరిష్కారం సాధ్యమైనంత వెళ్ళాలంటే బాధపడదు. తప్పకుండా అయితే అన్ని సమస్యలు పరిష్కరించుకుందాం. డెఫినెట్లీ ప్రజలకు అవసరమైనటువంటి సమస్యని ప్రత్యేక ప్రాధాన్యతగా వినియోగాలకు పరపతిని ఉపయోగించి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు లేని నియోజకవర్గాలకు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక సమావేశాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి మనకు ఇన్ఛార్జ్ మంత్రిగా డాక్టర్ వివేక్ గారి నాయకత్వంలో ఈ సమస్యలను పరిష్కరించడానికి అందరూ కూడా కలిసి వారి వెంట ఉంటామనేటువంటి మనం పరిగెత్తు మరొకసారి నూతనంగా ఎన్నికైన సర్పంచులు కొంతమంది ఓడిపోయినటువంటి బాధపడదు. రెండు విషయాలు మాత్రం శ్రద్ధగా గజ్వేల్ నియోజకవర్గంలో 95 సీట్లు సర్పంచ్లు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం చేయడం అందరు కూడా అనుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పి చాలామందికి ఒక అపోహ ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, అభ్యర్థులు, సర్పంచ్లు ఎలక్షన్ కన్నా ముందు మీటింగ్ పెట్టుకున్నప్పుడు వారి జోష్, వారి ఉత్సాహం వారు ఆ రోజు చూపించినారు. నర్సారెడ్డి గారి నాయకత్వంలో అందరూ సర్పంచుల జోష్, మేము ఎట్లనైనా గెలిచి వస్తామని చెప్పి ఏదైతే ఆ రోజు చూపించినారో మొన్న ఎలక్షన్ రిజల్ట్స్లో కనిపించడం జరిగింది. కేవలము ఇక్కడ లోకల్ లీడర్షిప్, నర్సారెడ్డి గారు, ఇంకా ఇతర మార్కెట్ కమిటీ చైర్మన్స్, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్స్, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నారు. ఎట్లనన్నా ఈసారి మన కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలని చెప్పి ఈ ఎలక్షన్లో చూపించడం జరిగింది. ఈ ఎలక్షన్ రిజల్ట్ కూడా మనం చూసినాం. కేసీఆర్ ఎట్లా భయపడ్డాడు. ఎందుకంటే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో 2 సంవత్సరాల తర్వాత వచ్చి నిజంగానే టీఆర్ఎస్ పార్టీ డౌన్ఫాల్ మొదలైంది, నా సొంత నియోజకవర్గంలోనే ఇంతమంది సర్పంచ్ ఓడిపోయిందంటే ఇంకా టీఆర్ఎస్ పార్టీ పొజిషన్ ఏముంటుంది. కేటీఆర్ నాయకత్వంలో ఇప్పటివరకు అన్ని ఎలక్షన్లు ఓడిపోకుండా రావడం జరిగింది. 2023 ఎలక్షన్ అసెంబ్లీలో ఓడిపోయినారు, పార్లమెంట్లో ఓడిపోయినారు, గ్రాడ్యుయేట్లో క్యాండిడేట్ పెట్టలేదు. 2 బై ఎలక్షన్స్, అసెంబ్లీ బై ఎలక్షన్స్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ 2 ఎలక్షన్స్ కూడా ఓడిపోవడం జరిగింది. మన పంచాయతీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల యాక్చువల్లీ కాంగ్రెస్కి పోటీ ఉండే, టీఆర్ఎస్తో పోటీ లేకుండే. అంటే వారు పార్టీలో ఆ గందరగోళము, ఒకవైపు కేటీఆర్ గొడవ, ఒకవైపు కవిత గొడవ, ఈ మధ్యలో హరీష్ రావు
ఆయన ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన ఇవన్నీ గొడవలు చూసి నిజంగానే టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని చెప్పి ఆయన బయటకు వచ్చి ఒక డైవర్షనరీ పాలిటిక్స్గా ఆ స్టేట్మెంట్ చేయడం జరిగింది. ప్రజలు ఉన్నారు, ప్రజలు ఇస్తారు. ఏం చేసినారు ఈ 2 సంవత్సరాలలో? 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, 10 సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు 2 సంవత్సరాల్లోనే అన్ని కావాలని ఏదైతే అన్నారు. కానీ విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన 3 లక్షల ఇందిరమ్మ ఇల్లులు కట్టించినారు ఈ కొద్ది సమయంలో. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారు, 12,000 కోట్లు ఖర్చు పెట్టి సన్న బియ్యం ఇస్తున్నారు, 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది, 6 గ్యారంటీ కార్డులు ఇస్తున్నారు. అంటే అన్ని నియోజకవర్గాలలో యంగ్ ఇండియా స్కూల్స్ మొన్న సమ్మిట్ అయినప్పుడు కూడా 5,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారంటే అర్థం చేసుకోవాలి. స్కిల్డ్ లేబర్ ఫోర్స్ కావాలని చెప్పి 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పనిచేస్తుంది. సో ఈ సమయం చూసుకొని ఒకవైపు బీజేపీ వారి ఓట్ పర్సంటేజ్ తక్కువైతున్నది, ఇంకోవైపు టీఆర్ఎస్ వారి పర్సంటేజ్ ఏదైతే 47% ఉందో 17% కన్నా కిందికి పోతుంది. సో ఇలాంటి తరుణంలో కేసీఆర్ ఒక కన్ఫ్యూజన్ లీడర్ అయిపోయినాడు. అందు గురించి వారు ఏం చెప్తున్నారో అర్థం కాకుండా టీనియా బెదిరియాలనుకొని ఈ అహంకారం, కేసీఆర్ అహంకారం ఏదైతే ఉండేనో ఆ అహంకారంతోనే 23 ఎలక్షన్లు ఓడిపోయినాడు. ఆ అహంకారం ఇంకా పోలేదు. ఆయన ఎట్లా మళ్ళీ వస్తాడో నిజంగానే ప్రజలే వారికి సరైన గుణపాఠం చెప్తారు.